తాళప్రమాలము ధనువు జానకి దుష్టి కడ్డంబుగా నెచ్చి ఎంచి కాబోలు నడిమికి చేసే ధనువు అతడి దుష్టికి జానకి ఆగలేదు, అతడి కృష్టికి శివధను సాగలేదు, సీత పూజడ వెన్నుగా శిరసు వంచే. అంటే ఇది రామాయణ కల్పవృక్షంలో ఉంది. ఇందులో పద్యం ఏం చెప్తుందంటే, తాళప్రవాలము ధనువు, ఆ ధనుసు ఎలా ఉందంటే రాముడు వంచేది తాడి చెత్తంత పొడవు ఉందట. తాళప్రమాలము ధనువు జానకి దుష్టి కడ్డంబుగా నచ్చి ఎంచి కాబోలు, సీతమ్మ తల్లిని చూడ్డానికి అడ్డంగా వస్తుందని రాముడు అనుకున్నాడట. నడుమికి చేసే ధనువు, ఆ ధనస్సుని విరిచేశాడంట. అతడి దృష్టికి జానకి ఆగలేదు, అతడి కృష్టికి శివధను సాగలేదు, సీత పూజడ వెన్నుగా శిరసు వంచే. చెరుకు గడవోలే నడుమికి విరిగెదనువు. అంటే సీతమ్మ తల్లి ఆ ధనస్సుని విరిచేసిన తర్వాత సీత